నార్మల్ పీపుల్ ఎవ్రీవన్ అందరూ యూజ్ చేసేది సిరమ్స్ ఫేస్ పైన. సో ఆ ఫేస్ పైన సిరమ్స్ అనేవి ఎంత వరకు వర్క్ చేస్తాయంటారు? సిరమ్స్ విటమిన్ సి ఈ సిరమ్స్ ఉన్నాయండి. అవి నైట్ టైంలో పెట్టుకుంటేనే బెస్ట్ రిజల్ట్స్ అయితే చాలా ఉంటాయండి. ఓకే. ఎందుకంటే డే టైం పెట్టుకొని వెళ్తే మనం పొల్యూషన్ కి డస్ట్ కి అదంతా స్కిన్ మీద కూర్చుంటుంది కదా. సో డే టైం పెట్టుకుంటే మీకు అంత రిజల్ట్ ఉండదు. ఏవైనా సరే మాయిశ్చరైజర్స్ ఏవైనా సరే నైట్ క్రీమ్స్ కానీ సిరమ్స్ కానీ నైట్ టైంలో పెట్టుకుంటే ఇంకా బెడ్ టైం ఇంకా మనం ఏం పని ఉండదు ఏముండదు కాబట్టి సో అవన్నీ మంచిగా డీప్ గా పెనిట్రేట్ అయ్యి స్కిన్ లోకి మంచి రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకే. అంటే సిరమ్స్ అనేవి ఇప్పుడు అవి కెమికల్ తో మేడ్ అయినాయా లేకపోతే నేచురల్ గా ఏమైనా దొరుకుతుంటాయి? నేచురల్ గా కూడా దొరుకుతాయండి. మనకి జనరల్ గా మన ఇంట్లో కూడా ఉంటాయి కదండి. ప్యూర్ బాదం ఆయిల్ గానీ ఆలివ్ ఆయిల్ ప్యూర్ ఆలివ్ ఆయిల్ గానీ విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి మీకు. వాటర్లో కొంచెం గ్లిజరిన్ రోజ్ వాటర్ అవి మిక్స్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. మీకు ఏంటంటే నైట్ టైం పెట్టుకుంటే మార్నింగ్ కల్లా మంచి హైడ్రేషన్ వస్తుంది, స్కిన్ సాఫ్ట్ గా అనిపిస్తుంది. సో ఈ సిరమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి గ్లో విషయంగా బాగుంటుందంటారా లేకపోతే స్మూత్ వైజ్ లో బాగుంటుందా? ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్లో బాగుంటుంది, స్మూత్ గా ఉంటుంది. ఏమన్నా మన ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు అట్లా స్కిన్ ఏమన్నా ఉన్నా కూడా రెగ్యులర్ గా పెట్టుకుంటే దాంతో రిజల్ట్ ఉంటుంది. విటమిన్ సి గానీ ఈ గానీ. ఓకే. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు. నార్మల్ గా వాళ్ళకి డైలీ లైఫ్ లో ఖచ్చితంగా వాళ్ళకి మేకప్ అవసరము. సో డైలీ వాళ్ళు మేకప్ వేసుకుంటారు. సో ఆఫ్టర్ మేకప్ దాన్ని ఎలా రిమూవ్ చేయాలి? దానికి ఎలాంటి పర్టికులర్ ప్రాసెస్ అనేది ఏమైనా ఉంటుందండి. సెలబ్రిటీస్ అంటే వాళ్ళు మొత్తం ఎవ్రీడే వాళ్ళకు మేకప్ కంపల్సరీ. మేకప్ లేనిదైతే కాదు కదా. సో అది మేకప్ రిమూవర్ దొరుకుతుంది. మేకప్ రిమూవర్ తోటి వాళ్ళు క్లీన్ చేసేసుకొని తర్వాత స్కిన్ టోనింగ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ దొరుకుతుంది మీకు. రోజ్ వాటర్ టోనింగ్ చేసుకొని మంచి మాయిశ్చరైజర్ డే టైం అయితే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చు. నైట్ టైం అయితే రిమూవ్ చేశాక మంచిగా క్లీన్ చేసేసుకొని ఫేస్ ఏదైనా ఒక సిరమ్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు నార్మల్